నల్ల తామర పురుగు, బొబ్బర తెగులు, తర్వాత అధిక వర్షాలకి వేరుకుళ్ళు, తర్వాత విల్టు ఇవనేది బాగా ప్రధానంగా మిర్చి పండిస్తున్న రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే చాలామంది రైతులు ఈ పెస్టిసైడ్స్, ఈ నల్ల తామర పురుగుని, బొబ్బర్ని కంట్రోల్ చేయడం కోసం రకరకాల పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చాలామంది రైతులకి ఈ పురుగు మందులు, రసాయన పురుగు మందుల్లో ఈ నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ బయో పెస్టిసైడ్స్ ద్వారా ఈ నల్ల తామర పురుగుని 100కు 100% మనం కంట్రోల్ చేయవచ్చు. దాన్ని ఎలాగానంటే బవేరియా బ్యాసియానా, వర్టిసెల్లం లకాని, మెటారైజం అనే 3 జీవ శిలీంధ్రాలని పంటపై స్ప్రే చేయటం ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. దీనికి బేసికల్లీ ఈ జీవ శిలీంధ్రాల పనితనం ఎలా ఉంటుంది అని అంటే, ఈ జీవ శిలీంధ్రాలు మనం పంటపై పిచికారీ చేసినప్పుడు నల్ల తామర పురుగే కానీ, శనగపచ్చ పురుగే కానీ, లద్దె పురుగే కానీ, పచ్చదోమ కానీ, తెల్ల దోమ కానీ, పేను కానీ వేటినైనా ఈ శిలీంధ్రాలు మనం స్ప్రే చేసినప్పుడు ఆ పంటలపై కానీ, ఆకులపై కానీ, ఆ పురుగులపై కానీ పడినప్పుడు ఆ పురుగుల చర్మంలో గుండా రంధ్రం వేసుకొని లోపలికి పోయి జీవ పదార్థాన్ని మొత్తాన్ని తిని ఆ పురుగుల్ని చంపేయటం జరుగుతుంది. అంటే ఒక సూక్ష్మజీవికి ఈ పురుగులు, ఈ నల్లతామర పురుగులు, దోమ, తర్వాత శనగపచ్చ పురుగు ఇవన్నీ కూడా ఆహారం ఈ జీవులకి. మనం ఈ సూక్ష్మజీవుల్ని పైరుపై స్ప్రే చేయటం వల్ల వాటిని ఆహారంగా తీసుకొని పంటను రక్షిస్తాయి. ఇందులో మూల సిద్ధాంతం ఇది.